హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో మేబీ నాకు తెలిసి ఆ గెస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో తను పాడే పాటలు కావచ్చు, అలాగే తను యాక్ట్ చేసే విధానం కావచ్చు. సో నిజం ఒక మాటలు చెప్పాలంటే నాకైతే హీరోయిన్ లాగా అనిపిస్తుంది. సో మేబీ అందరికి అట్లనే కనిపిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో తను ఎవరో కాదు, సోనీ యాదర్లా అన్నమాట. సో ఆల్రెడీ తను పాడిన పాటలు అయితే బీభత్సంగా అభిమానులు అవుతుర్రు ఆ పాటకి. సో ఈరోజే వాళ్ళ ప్రోమో కూడా ఒకటి రిలీజ్ అయింది. సో అందులో కూడా బీభత్సంగా డాన్స్ చేసినారనమాట. సో ఏంటి తన లైఫ్ స్టైల్ ఏంటి, సో చూసా, చాలా ఇంటర్వ్యూలు చూసా, కానీ ఓన్లీ సాంగ్స్ వరకే నేను విన్నాను. ఇంకా చాలా ఉన్నాయి తన గురించి, కొన్ని సీక్రెట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఈరోజు నా ఇంటర్వ్యూలో అవన్నీ నేను చూపించబోతున్నాను అనమాట. సో మన గెస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం. సో నమస్తే సోని గారు. నమస్తే, ఎలా ఉన్నారు? నేనే అంటున్నా ఫస్ట్. ఫైన్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో నిజంగా చెప్పండి, చాలా బాగున్నారా? బాగున్నా. ఎంత ఎంత బాగున్నారు? చాలా బాగున్నా. చాలా బాగున్నారు. సో నడుస్తూ ఉందంటారా? నడుస్తుంది. ఎట్లా ఉంది మీ కల్చరల్ డిపార్ట్మెంట్? బాగుంది. సో అందులో వర్క్ ఏ కంటిన్యూ విధంగా అవుతుంది. ఉంది? మంచిగా ఉంది. మంచిగా ఉంది. సో నేను స్టార్టింగే అడుగుతున్నా. సో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి సో ఆ వేదికపై ఉన్నారు. సో దాని తర్వాత తిప్పి కొడితే 10 సంవత్సరాలు అయిపోయింది. సో మారిపోయింది, ప్రభుత్వం కూడా మారింది. ఎలా ఉంది అప్పటి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎలా ఉంది? అయ్యి అడగొచ్చు పొలిటీషియన్ ఇట్లా. చెప్పండి, అదే మీకు ఉంటది కదా, మీరు స్టేజ్ ఎక్కినారు, పాటలు పాడినారు. అట్లానే ఏం లేదు, రెండు బానే ఉన్నాయి. మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకని? రెండు బానే ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా నో అర్థమైంది. ప్రాబ్లం. ఉమ్, అంతే అంతే అంటారు. నడుస్తుంటది. సరే, మీరు పాడే పాటలు వ్యూవర్స్ కి బీభత్సంగా ఇష్టం. సో ఫస్ట్ మనం ఒక సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. సో మీకు ఫస్ట్ పేరు తెచ్చిన సాంగ్ ఏదంటే ఏది చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో నాకు అంటే నేను వేదికలెక్కి పాడిన పాటలలో అయితే అమరుల గురించి, మీ త్యాగాల తెలంగాణ. ఆ పాటకు ఒకటి చెప్పాలా? పాటకు నేను కూడా ఫ్యాన్ అనమాట. అంటే ఈ పాట నేను వాడలేదు, Yes, పద్మతక్క sir. వాడింది. కాకపోతే అందరం స్టేజ్ అయితే ఖచ్చితంగా అమరులను తలుచుకొని పాడతాం ఈ పాట అయితే. ఓకే, సో ఆ పాట పాడుకుందాం. సో ఒక్కసారి. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. అలుకు జల్లి ముగ్గు వెడితే సుక్కాలై చూసినట్టు, ముసురుకున్న మబ్బు గరిగి సినుకులై రాలినట్టు, పంటాసేళ్ల కాపుగాసి ఇంటి కుండలుడికినట్టు, మీరు సర్ది విని పోతరా విద్యార్థి వీరులార, చదువు చెప్పి పోతరా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీరు పుగనక కన్నా తల్లి కంటి శోకం పెట్టావట్టే, నడకెరగక కన్నా తండ్రితో వాకెదురు చూడవట్టే, మల్లె పూల నవ్వుల కోసం అక్క చెల్లెలడుగవట్టే, మీరు మందాలిచ్చి పోతరా విద్యార్థి వీరులార, మాటలాడిపోతరా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. సో నిజంగా సూపర్. అంటే ఈ పాట వింటుంటే ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. సో అప్పట్లో ఈ పాటలు ఒక వైబ్ అనమాట. కార్లలో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ పాటకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ పాట మీరు పాడకపోయినా, సో మీ నోట్ల నుంచి వచ్చింది చూసిన ఆ పదాలకి వివచ్చంగా అభిమానులు ఉన్నారు. సో ఇది పక్కన పెడితే ఏంటి మీ లైఫ్, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? సో చూస్తే హీరోయిన్ లా ఉన్నారు. ఈ ఫోక్ సాంగ్లు ఏంటి, ఇట్లా లైఫ్ స్టైల్ ఎందుకు ఇలా మారింది? ఫస్ట్ ఎక్కడ పుట్టారు మీరు? నేను బై బర్త్ మొత్తం హైదరాబాద్ అయినది, మల్లాపూరే. ఓకే. సో ఇక్కడ నేను ఆ లైఫ్ స్టైల్ మొత్తం పుట్టడం, చదువు, నా స్టడీ అంతా ఈ హైదరాబాద్ పిల్లలే నేను. ఓకే, హైదరాబాద్ పిల్ల. అదే ఇన్స్టాగ్రామ్ లా అక్కడ ఉంటుంది హైదరాబాద్ పిల్ల. చూసా హైదరాబాద్ పిల్ల, అందుకే ఇంత గట్టిగా ఇంత షార్ప్ గా ఇచ్చి పడేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మల్లపూర్ నేను స్టడీస్ అంతా ఇక్కడ స్టడీస్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్, నేను మొత్తం చదివిన గవర్నమెంటే, కాలేజ్ గవర్నమెంట్ ఒక్కటి స్కూల్. ప్రైవేటే. ఓకే. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చదువుకునే టైంలో అప్పుడు ఎక్కువ స్కూల్ కి కూడా డుమ్మాలు కొడుతుండే, బట్ మళ్ళీ స్టడీ కంటిన్యూ చేసిండే. అప్పుడు ఉద్యమం ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. అట్లా రెండు కంటిన్యూ బ్యాలెన్స్ చేసుకుంటా ఈ స్టేజ్ దాకా వచ్చిన. ఓకే. సో స్కూల్ టైంలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. సో అందరు పిల్లలు మంచిగా స్కూల్ ఎప్పుడు హాలిడే వస్తుంది, స్కూల్ ఎప్పుడు పని చేస్తారు, డుమ్మాలు ఎప్పుడు కొట్టాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు.
అలా వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? నేను ఎప్పుడు అలా వెయిట్ చేయలేదు. అంటే నేను మాక్సిమం అయితే ప్రోగ్రామ్స్‌కి వెళ్తుండే. మిగిలిన టైం మొత్తం ఆ ప్రోగ్రామ్ చేసుకుంటే స్టేజ్ కింద బుక్స్ పట్టుకొని చదువుకుంటుండే. వామ్మో! ఉద్యమం ఆ! అప్పుడు. కాలికి గజ్జెలు, ఎర్ర చీర, గోషి గొంగడేసుకొని ఆ! చాలా చాలా చూసినాం మేము. ఉద్యమం నుంచి స్టిల్ నౌ ఆల్సో. ఓకే. సో, అక్కడ స్టేజు డ్రెస్సింగ్ స్టైల్ నుండి గూడా పక్కకి జరి చదువుకున్నారనమాట మీరు. సో, 10థ్ వరకి గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూలే. సో, ఆఫ్టర్ 10థ్? ఆఫ్టర్ 10థ్ నాది సిల్వర్ జూబ్లీ జూనియర్ కాలేజ్ ఇక్కడ ఈసీఎల్‌లో. అక్కడ చదువుకున్నా ఇంటర్ నేను. ఓకే. ఎంత వరకు చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. డిగ్రీ డిస్కంటిన్యూ. చదువు బదులు పాటల మీద ఎక్కువ అంటే పెట్టినట్టున్నారు. అట్లానే ఏం లేదు. ఉద్యమం అప్పుడు ఇట్లా మేము అంటే మా కష్టానికి ఫలితంగా అప్పుడు కేసీఆర్ సార్ 550 మందికి మాకు జాబ్స్ ఇచ్చిండనమాట. నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు ఈ జాబ్ వచ్చింది. ఓహ్! సూపర్. సో ఏందంటే ఇంక జాబ్ వచ్చింది కదా అని చెప్పి స్టడీ కూడా కంటిన్యూ చేసినా ఇంకా ఇందులోనే అయిపోయిందనమాట. ఓకే. కంటిన్యూ సో, అయింది. 18 ఇయర్స్ అప్పుడంటే కష్టపడ్డందుకు ఫలితం అప్పుడే లభించిందంటారు. లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మాకు జాబ్ ఇచ్చింది కేసీఆర్. నిజంగా సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే. కేసీఆర్‌కి థాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఆ పాట పాడారు. సో, ఆ పాటకి బీభత్సంగా ఫ్యాన్ బేస్ ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల్లో గూడా ఆ పాట బాగా వింటూ ఉంటారు. సో, ఆ పాట గాకుండా ఇంకో పాట గూడా మీది బాగా వైరల్. సో, ఆ పాట వచ్చిన తర్వాత మీ లైఫ్ టోటల్లీ చేంజ్ అయిపోయినట్టు నాకైతే తెలిసింది సమాచారము. సో, వాస్తవంగా పాట వచ్చినాక ఎట్లుంది లైఫ్? పాట రాకనే ముందు ఎట్లుంది లైఫ్? ఒకప్పుడు పూత 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 మావిళ్ళని మానుకోట ప్రసాద్ అన్న అవును. రాసింది సాంగ్ సేకరణ. యాక్చువల్గా నేను యూట్యూబ్లో అన్న నేను కూడా ఒక సాంగ్ వాడతాను మన ఛానల్లో అని నేను అప్పుడు అడిగిన అన్నయ్యకి. నేను అట్లా ఏం లేదు చేద్దామని లిరిక్స్ కొంచెం చేంజ్ చేసిండు అన్న. చేంజ్ చేసినప్పుడు వాడిన అది ఆ టైంలో అప్పుడు ఈ జానపదాలు అనేవి సరిగ్గా మా మాదిరి ఆడియోస్ ఉండే. నేను వాడినాక నేను మౌనిక యాదవ్ ఉంది కదా తను మేము అప్పుడు ట్రెండ్ తెచ్చిందే మేము ఓకే. యూట్యూబ్లో. ఫస్ట్ నా సాంగ్తో స్టార్ట్, తర్వాత అన్ని ఫోక్ సాంగ్స్ వచ్చినాయి అనమాట. అన్ని ఛానల్స్ అంటే యూట్యూబ్‌లో ఫస్ట్ ఫోక్ సాంగ్ మీదే అంటారు. మాదే సో, కాంట్రవర్సీ అయినా కూడా ఎదుర్కోవాలి మరి. కంపల్సరీ. పక్కా అంటారు. అంటే ఈ ట్రెండ్ కు తగ్గట్టు అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు అంటున్నా నేను ఓకే. ఈ ఫోక్ సాంగ్స్ ఓకే. నౌ ట్రెండ్. సో, ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఆ సాంగ్. పూత పూత మా విల్లు పూత మా విల్ల కింద మరసిపోని కానుకిచ్చినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా కాత కాత మా విల్లు కాత మా విల్ల కాడ కంటి కింద కునుకులేదు బావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా గుంపు గుంపు సింతల్ల గంగుబాయి గడ్డ మీద చెప్పలేని ముచ్చటాడినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా పూత పూత మా విల్లు పూత మా విల్ల కింద మరసిపోని కానుకిచ్చినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా నాలుగు గుంజల్ల కింద పచ్చని పందిరి కింద జీలకర్ర బెల్ల మద్దినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా. ఓకే. అంత పాట పాడుతుంటే అంత చూస్తుంటేనే ఎంతో అందంగా అనిపిస్తుంది ఆ పాట పాడుతుంటే. సో, ఏంటి ఆ బావ అని అంత మనసులో నుంచి పాడుతున్నారు ఆ సాంగ్. సో, ఎవరి కోసం పాడారు ఈ సాంగ్? ఎవరి కోసం ఏం లేదు. జానపదం అనేది అది ఆర్ట్ఫుల్ గా వచ్చేస్తుంది అది అంతే. అదే ఆ హార్ట్ లో ఎవరున్నారు? ఎవరు లేరు. సో, కెమెరాస్ ఆఫ్ చేయండి బ్రో. కెమెరాస్ ఆఫ్ చేయండి. ఓకే. కెమెరాస్ ఆఫ్ చేస్తారు నిజంగా చెప్పండి. ఎవరు లేరు. నిజంగా చెప్పాలి. నిజంగా లేరు. ఎవరు ఉంటే లేరు. ఒకవేళ ఉంటే ఫస్ట్ నీకే చెప్తలే నెక్స్ట్ టైం. ఆన్ కెమెరాలో అందరూ అట్లా చెప్తారు. ఆఫ్ కెమెరా నాకు చెప్పింది తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండని చెప్పింది. సో, ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు తనని ఎవరితో నేను చెప్పిస్తా. ఇంటర్వ్యూ అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుస్తుంది. నిజంగా ఏ ఇంటర్వ్యూ అయినా బాయ్ ఫ్రెండ్ రోల్ అయిపోయింది నాకు. అవునా? సో, ఏ ఫీమేల్ చేసినా అలా బాయ్ ఫ్రెండ్ని ఎతికి పట్టుకుంటున్నా అనమాట. సో, రీసెంట్గా ఒక అమ్మాయి కూడా అలానే పట్టుకున్నా. అమ్మాయి ఒప్పుకుంది ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పి. సో, నీ బాయ్ ఫ్రెండ్ కూడా నా దగ్గర డేటా ఉంది. సో, నువ్వు ఎటు పోయినా కూడా నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా నేను అడిగే క్వశ్చన్కి పక్క ప్రూఫ్స్ ఉంటేనే నేను అడుగుతా, ప్రూఫ్స్ లేకుండా అడగా. సో, సరే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి కెమెరా ఆఫ్ చేసారు మన వాళ్ళు. సో, ఆయన పేరు ఏం పేరు చెప్పు? ఏం లేదు. ఆయన పేరే ఏం లేదా? ఆయన పేరే ఏం లేదు. ఆయన పేరు ఏం లేదనమాట. సో, విఎస్ ఒప్పుకుంది. ఆయన పేరు కూడా చెప్పేసింది అనమాట. సో, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి, సీరియస్ అడుగుతున్నా, ఫుల్ సీరియస్ ఇది. నిజంగా లేడా? లేడు. ఒకవేళ ఫ్యూచర్ లో వచ్చేది ఉంటే ఫస్ట్ నీకే చెప్తా అంటున్నా. కెమెరా ముంగట మాటిస్తున్నారు పక్క నాకే పక్క ఫస్ట్ నీకే చెప్తా. సరే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి ఇప్పుడు మాత్రం పక్కా ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది ప్రపోజ్ చేసినారు? నాకా చాలా మంది ఇష్టపడ్డారు కానీ అంటే లైన్ ఉందా, క్యూ ఉందా? క్యూ ఏం లేదు, జస్ట్ లైక్ అంతే.
ఓకే, మరి ఎందుకు వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు మరి? రిజెక్ట్ అని ఏం లేదు, జస్ట్ అంటే లవ్ చేస్తారా వాళ్ళని? రిజెక్ట్ ఏం లేదు అంటున్నారు కదా, లవ్ చేస్తారా వాళ్ళని కూడా అంటున్నా. ఏం చెయ్యను, జస్ట్ ఉన్నారు ఫ్రెండ్షిప్ అంతే. ఓకే, ఫ్రెండ్షిప్ అంతే. ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే సెట్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను? నాకు ఆ క్వాలిటీస్ ఏం లేదు, నన్ను, నా ఫీల్డ్ని, నా జాబ్ని అర్థం చేసుకునే భర్త వచ్చి మంచిగా చూసుకుంటే చాలా, అంతే, అంతకు మించింది ఏం లేదు. ఓకే, సో ఎలా గుర్తుపడుతూ మరి అలా క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పి? అంటే లవ్ చేస్తేనే ఎలా అంటే తెలిసేది? చూడంగానే కొన్ని అర్థం అయిపోతాయి ఎవరు ఏంటిది అనేది, అది తెలిసిపోతుంది సో కొద్దిగా. నిజంగా చెప్పు, నన్ను చూడగానే నీకేం అర్థమైంది? నిన్ను చూడంగానే ఇంకేం తెలియదు, లాస్ట్ లో చెప్తాను నీ లాస్ట్ గురించి. చెప్తూ అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే నేను ఇన్స్టా ఫాలోవర్స్ కూడా అడుగుమన్న క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే తనకు సెట్ అవుతుంది అని చెప్తే ఆ అబ్బాయిలు అలా మలుతారంట మీకోసం. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు సెట్ అయిపోతారు. ఇంకోటి మీ వీడియోస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే మీరు జిమ్ చేసే వీడియోలు కానీ ఏంటి, అటు ఆ ఉద్యమం నుంచి వచ్చారు, కల్చర్, తెలంగాణ కల్చర్ బాగా తెలుసు, ఇటు జాబ్ని, అటు జిమ్ని, ఇటు ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇంకా చేస్తున్నా, అది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. మనం ఒక ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి అన్ని మెయింటైన్ చేయాల్సిందే. కానీ బాయ్ ఫ్రెండ్ తప్ప అన్ని మెయింటైన్ చేయాల్సిందే. నో బాయ్ ఫ్రెండ్, తప్ప అన్ని మెయింటైన్ చేయాల్సిందే. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, జిమ్ కానీ స్పోర్ట్స్ కానీ బాగా ఇష్టం అనమాట నాకు, అందుకే మెయింటైన్ చేస్తా అట్లా. ఎలాంటి స్పోర్ట్స్ ఎక్కువ ఆడతారు? షటిల్ బాగా ఇష్టం నాకు. ఈ సింగింగ్ ఉంది కదా, ఈ సింగింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? నేను మేబీ 6th క్లాస్లో ఉన్నా కావచ్చు, చిన్నప్పుడు అప్పుడే మూమెంట్లు స్టార్ట్ అవుతుంది ఉద్యమం అంతా. 6th క్లాస్ నుంచే? అయితే స్వర్ణక్ కానీ మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది తను సింగింగ్ చేయడానికి. సో వచ్చి పాడుతుంటే అక్క నేను కూడా మీతో వాడతా అని చెప్పి అక్కతో వాడినారే, నీ గొంతు ఏదో బాగుందని చెప్పి అప్పుడే ఉద్యమం నడుస్తుంది, నా ప్రోగ్రామ్కి వస్తావా అని చెప్పి స్వర్ణక్క తీసుకెళ్ళింది. సో అట్లా అట్లా కంటిన్యూ అయిపోయింది. రస్మై బాలకిషన్ అంకుల్ కానీ, మధ్యలో సందీప్ అన్న, మానుకోట ప్రసాద్ అన్న, సాయి చంద్ అన్న, చాలా మంది అన్నయ్య వాళ్ళ దగ్గర నేను వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు. 5th క్లాస్లో సాంగ్స్ పాడడానికి వెళ్ళారు. నిజంగా ఎప్పుడు ఆ 5th క్లాస్లో ఏలు, ఏబిసిలు, 1 2 3 అని గుర్తున్నాయి అప్పుడు? ఎందుకు లేవు, ఒక్కసారి 1 2 3 చెప్పవా? ఏ క్వశ్చన్లు అడగకు చెప్పండి ఒకసారి. 1 2 3 చెప్పండి. వద్దు ప్లీజ్ ప్లీజ్. 1 2 3 చెప్పండి. అంటే 1 2 3 చెప్పమంటారు. 1 2 3. ఓకే, 1 2 3 అన్న నేను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, సో వచ్చు 1 2 3 అయితే వచ్చు. ఓకే, ఇది జోక్స్ పార్ట్, జోక్స్ పక్కన పెడితే సో ఫ్యామిలీ ఎలా ఉండే ఏంటి, అమ్మ ఏం చేస్తుంటారు, నాన్న? అమ్మ ఫ్యామిలీ, డాడీ ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు, తమ్ముడు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తాడు. బ్రదర్ ఉన్నారు మీకు? బ్రదర్ ఉన్నారు. సో మా మమ్మీ రీసెంట్గా చనిపోయింది, 1 year అయింది మా మమ్మీ చనిపోయి. ఎలా చనిపోయారు? మమ్మీకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో నాన్న? డాడీ ఉన్నారు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇంటికి పెద్దదాన్ని అన్ని విధాలా నేనే చూసుకోవాలి. ఓకే, సో ఇంటికి తమ్ముడిని నువ్వే చదివిస్తున్నావా? నేనే చదివిస్తున్నా. ఓ సూపర్, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నావు ఇప్పుడు, అందుకే బాయ్ ఫ్రెండ్ ఆ థాట్లు వస్తలేవు. అవన్నీ పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది బ్యాలెన్స్ చేయలేము, అది వేస్ట్. అది ఫ్యూచర్ లా పెళ్ళి అనేది చేసుకుంటాం అది ఖచ్చితంగా, బట్ ఏంటంటే ఇప్పుడు మనకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి సైలెంట్ ఉండాలి అంతే. ఓకే, బాధ్యత ఉంది కాబట్టి సైలెంట్గా ఉండాలి. మీ పాటలు అన్నింటి ఒక వర్షన్ ఉంటే అమ్మ చనిపోయాక పాట పాడారా లేకపోతే ముందే పాడారా? లేదు, మమ్మీ ఉన్నప్పుడే వాడినా నేను. అది నా ఛానల్ ఆన్ చేసిన తర్వాతకి నా ఫస్ట్ మదర్స్ డే వచ్చింది. సో మమ్మీకి తెలుసు, మమ్మీ ఉన్నప్పుడే నేను పాడినా. తను నేను ఇంట్లో టీవీలో పెట్టి చూపిస్తే చాలా ఇచ్చింది మమ్మీ ఆ పాట. అంటే అంత డీప్ గా ఎలా పాట మీరే రాసారా? నేను రాయలేదు, ఎర్రవపల్లి అని అన్నయ్య చనిపోయిండు, యాక్చువల్గా నన్ను కోడలు అంటాడు ఆయన చనిపోయిండు, ఆయనది పాట. ఆ పాట నేను బయటికి తీసుకొచ్చాను అనమాట. అంటే చనిపోకుండా ముందే ఆ సాంగ్ పాడతా అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నిజంగా ఆ సాంగ్స్ వింటుంటే చాలా వైరల్ అయింది, అది చాలా వైబ్. అది ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా కూడా ఒక తల్లి మీద అంత ప్రేమ అని నిజంగా ఒక్కొక్క వర్డ్ వింటుంటే నిజంగా అవసరం అనిపిస్తుంటది. ఒక్కసారి ఆ పాట మన వ్యూయర్స్ కోసం, చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆ సాంగ్ కి, అమ్మ సాంగ్ కి. అమ్మ నన్ను గన్న రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా. అమ్మ నన్ను గన్న రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా. నా కంటికి పాపవైనవు, నా ఇంటికి దీపానివైనవు, ఆ బ్రహ్మను ఈ మట్టి బొమ్మను గన్నా కమ్మని పిలుపుల అమ్మైనావు. జన్మకే మరో జన్మవైనవు, నాలో జీవాత్మవైనవు.
జన్మకే మరో జన్మవైనవు, నాలో జీవాత్మవైనవు. అమ్మ ప్రేమ తెలవనోళ్ళు, పురిటి నొప్పుల బాధెరగనోళ్ళు, ఆలు మోజులోన పడేటోళ్ళు, బ్రతికున్నా సచ్చినోళ్ళు. కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగి చేయెత్తి మొక్కినా సరిపోదు బ్రతుకు, ఎన్ని జన్మాలెత్తి సేవ చేసినా తీరలేనిదమ్మా నీ రుణం. ఎన్ని జన్మాలెత్తి సేవ చేసినా తీరలేనిదమ్మా నీ రుణం, తీరలేనిదమ్మా నీ రుణం. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ పాట వింటాను అని చెప్పి మీరు? ఇదా ఉమ్, నేను కానీ పాడిన తర్వాతకి మీరు పాడిన 1 yearకే మమ్మీ అనిపోయింది. అయ్యో, చూసింది పాట. ఆ, నెక్స్ట్ ఏంటి? మదర్స్ డేకి మమ్మీ లేదు. అయ్యో. సో ఏమన్నాయి ఫస్ట్ అమ్మ ఆ సాంగ్ విన్నాక? అమ్మ, నా బిడ్డ నా గురించి ఇంత గొప్ప వాడిందని పక్కన ఉన్న ఆంటీ వాళ్ళని అందరిని పిలిపించి చూపించింది. ఇంత బాగా నా గురించి ఇంత డెప్త్గా వాడిందని అనిపించింది. మదర్స్ డే కోసం పాడిన సాంగ్ మళ్ళీ వచ్చే మదర్స్ డే వరకు అమ్మ లేకుండా పోయింది. సో ఏమంటుండే అమ్మ ఇప్పుడు మీతో? అమ్మకి నా పాటలు అంటే ఇష్టం. ఉమ్, మంచిగా పాడుతుంది నా బిడ్డ, మంచిగా కష్టపడుతుంది, చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డది. సో ఉమ్, ఇట్లా మాట్లాడు. ఉమ్. అయ్యో. ఎన్ని 1 year అవుతుందా మదర్ చనిపోయింది? మొన్న రీసెంట్ ఏప్రిల్కి 1 year అయింది. ఓకే. సో ఆ పాట మదర్ చనిపోయిన తర్వాత ఆ సాంగ్ మీరు ఎప్పుడైనా రిపీట్ చేశారా, విన్నారా? విన్నా, కానీ అది మనం డైజెషన్ చేసుకోలేం. ఎంత అయినా ఆ అమ్మ ప్రేమను తీసుకురాలేము. అమ్మ ప్రేమ ఎవరు తీర్చలేరు. ఆ పెయిన్, అది అమ్మ లేనిది అనేది అది జీర్ణించుకోలేము. చాలాసార్లు బాధ అనిపిస్తుంది. అది బాధ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది. మన లాస్ట్ బ్రీత్ వరకు అమ్మ అనేది అది అంతే. అవును, అమ్మ ప్రేమ దొరకదు అంతే. ఇంకోటి అంటే ఆ జనరేషన్లో ఆడపిల్ల పుట్టుడే గొప్ప అనుకుంటారు. అలాంటి టైంలో కూడా ఆ తల్లి మీరు బయటికి వెళ్తేప్పుడు కూడా మీ మదర్ని చుట్టుపక్కల వాళ్ళు కానీ అరే చదువుకోకుండా అమ్మాయి ఏంది పాటలు పాడుతుంది, స్టేజ్ ఎక్కి డాన్సులు చేస్తుంది, అసలు ఏంది మీ పాప ఏం చేస్తుందని చెప్పి కూడా అలాంటి చుట్టుపక్కల వాళ్ళ నుంచి చాలా ఫేస్ చేసినాం. చాలా మంది ఎందుకు అంటే ఎందుకే వెళ్ళి పంపిస్తావు ప్రోగ్రామ్స్కి, ఒక ఆడపిల్ల పెళ్ళి చేసి పంపించేసి ఎందుకు, పలానోళ్ళు చూస్తే మాకు సంబంధాలు వస్తాయి, ఎవరేమనుకుంటారు. అదే చాలా మంది మమ్మీతో అన్నారు. మమ్మన్నది, నువ్వు నీ కష్టం అంటే నీకు ఇష్టం బిడ్డ, నీకు ఏది ఇష్టం అయితే నువ్వు వెళ్ళు చెయ్యి, పార్టిసిపేట్ చేయి అనేది. మమ్మీ డాడీ ఇద్దరు నాకు సపోర్ట్ చేసారు. వాళ్ళు అట్లా సపోర్ట్ చేసారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నా. వాళ్ళు అనేది అట్లా వేయకపోతే ఈ పాటికి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఉంటుండే నేను. సోనీ ఆదర్లా అనేది నేను మీకు తెలియకపోతుండే, క్యూబర్టీ వాళ్ళు వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ చేయబోతుండే. అవును, అంటే మన ఇంట్లో వాళ్ళు కాకుండా సో మనం ఎదుగుతున్నాం అంటే ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కల ఉంటా అంటారు కదా. సో చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కానీ మీ ఫ్యామిలీ సర్కిల్ నుంచి కానీ సో ఎప్పుడైనా మీ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారు, స్టేజ్లకి డాన్సులు చేస్తుంది, పాటలు పాడుతుంది, ఎప్పుడో పొద్దున పోతే రాత్రి ఇంటికి వస్తుంది, ఒక్కొక్కసారి నైట్ ప్రోగ్రామ్స్ అని ఇంటికే రావు. ఎందుకంటే మీ సింగర్స్కి సంబంధించి కూడా ఇలాంటివి ఎదుర్కొనాల్సి వస్తుంది లైఫ్లో. ఎందుకంటే మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తుంది, లేకుంటే వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంటే అలాంటి సందర్భాలలో కూడా ఎప్పుడైనా ఇలాంటి పక్క నుంచి కానీ ఇలాంటి సంబంధించిన వాళ్ళ నుంచి ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? చాలా ఫేస్ చేసినాం, కానీ ఎవరేమనుకుంటే వాళ్ళకి, మనం ఏందో మనకు తెలిసి దానికి అంతే. ఎవరితో మనకు అవసరం. చాలా ఫేస్ చేసినాము. ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో మా ఏరియాలో కానీ చాలా మంది చాలా అన్నారు మమ్మల్ని. బట్ నాకు జాబ్ వచ్చినాక అప్పుడు వాళ్ళ మొహాలు కిందికి వేసుకున్నారు. ఆ మూమెంట్ ఎలా ఫీల్ అయింది మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్ కానీ? మీకు జాబ్ వచ్చిన విషయం వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు ఒకటే అనేది, కాలమే సమాధానం చెప్తుంది బిడ్డ అంతే అని అంటుండే. ఆ సమాధానం చెప్పింది, ఆ టైం వచ్చింది సమాధానం చెప్పింది కదా. కాలమే సమాధానం చెప్తుంది ఏదైనా. మన కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటది ఏదో ఒక రోజు. మనం నీతి నిజాయితీగా మనం ఉంటాం కాబట్టి, బతుకుతాం కాబట్టి దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటది. నేను కొంతమంది పేర్లు చెప్తా, సో ట్రెండ్ ఉన్న పేర్లే అనమాట. సో వాళ్ళు పేర్లు చెప్పగానే వాళ్ళు గుర్తుకొచ్చే పాట. ఓకే ఓకే, రెడీయా? సో ఫస్ట్ మద్దాల సందీప్. మధ్యల సందీప్ అన్న పాట ఉద్యమంది, నాకు అన్నది ఒక సాంగ్ బాగా ఇష్టం. సో ఒకసారి మా కోసం. వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మారునము కైరణములొరిగినారా,
మా తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూనె వెచ్చటి నెత్తురు జిమ్మినారా. ఓకే. ఇదొకటి. సో నెక్స్ట్ మానుకోట ప్రసాద్ అన్నది. మానుకోట ప్రసాద్ అన్న రాసిన పాటలలో అయితే నాకు కద్దరు సొక్కా నీది నడిసే నడక నీది తూరుపు సెలక ఓ పటేల్ కొడక, ఈ పాట ఇష్టం బాగా. ఆ, మలయాళ మహేష్ అన్నది. ఎల్లమ్మ సాంగ్ బాగుంటది, ఆ ఒకసారి పాట ఇష్టం. ఆ, లాయ్ లల్లల్లాయ్ లల్లాయ్ రే లల్లాయ్ రే మౌరాలెల్లమ్మ లల్లాయ్ రే లల్లాయ్ రే లాయ్ లల్లల్లాయ్ లల్లాయ్ రే లాయ్ లల్లల్లాయ్ లల్లాయ్ రే లాయ్ లల్లల్లాయ్ లల్లాయ్ రే లల్లాయ్ రే మౌరాలెల్లమ్మ లల్లాయ్ రే లల్లాయ్ రే. ఓకే. సో మిట్టపల్లి సురేందర్ అన్నది. మొన్న రీసెంట్ గా అమ్మ సాంగ్ అయితే బాగా ఇష్టం. ఓకే, ఒకసారి పాడండి. అమ్మ పాడే జోల పాట ఇంకా వచ్చి కానీ బాగా ఇష్టం ఆ, అంతే. సో వీళ్ళందరూ గుర్తుకొస్తే ఫస్ట్ గుర్తుకొచ్చే పాటలు ఇవ్వంటారు మీరు. అవును, సో ఎలా ఉంటుంది వాళ్ళతో అనుబంధం? చాలా మంచిగా ఉంటుంది. అన్నయ్య వాళ్ళు మంచిగా బాగా చూసుకుంటారు నన్ను. ఓకే. సో ఇంకోటి ఈ ఫీల్డ్లోనే మీ బెస్ట్ ఫ్రెండ్ మౌనిక యాదవ్ అని చెప్పిన నిన్న. సో కలిసి కూడా సాంగ్స్ చేశారు. అవును. ఏంటి మరి మౌనిక యాదవ్ గారేమో అటు నా స్వామి అనుకుంటే అటు పోయింది. మరి ఈ స్వామి ఏమో ఇక్కడే ఉంది, ఏంటి మరి? తనకి ఆ అవకాశం వచ్చింది, వెళ్ళింది. ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కదా. నీ టైం ఎట్లుంది ఇప్పుడు? నా టైం నడుస్తుంది అంతే. అవకాశం వస్తే తప్పకుండా వాడతా. ఓకే. సినిమాలో అవకాశం వస్తే వాడుతావు. తప్పకుండా. ఎలా ఉండే మౌనిక యాదవ్తో అనుబంధం మీకు? ఏ విధంగా, మరి ఎప్పటి నుంచి పరిచయం తను? ఉద్యమం అప్పటి నుంచి, ఉద్యమ బాండింగ్ మాదంతా మంచిగా ఉంటా, క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఓకే. ఇద్దరు కలిసి పాడిన సాంగ్ ఏదైనా ఉందా? ఉంది, పూత పూత మావిల్ సాంగ్ వాడినాం మేము ఇద్దరం కలిసి. అదే అప్పుడు హిట్. అవును, ఒకప్పుడు హిట్ అది. అంటే వాస్తవంగా చెప్పండి, సో మీరు కాంట్రవర్సీ అనుకున్నా పర్లేదు, కెమెరాలు మాత్రం ఆఫ్ కావు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోక్, సో ప్రీవియస్ పాస్ట్ ఉన్న ఫోక్, సో రెండు కంపారిజన్ చేసుకుంటే ఏ ఫోక్ బెస్ట్ అంటారు మీరు? అప్పుడు ట్రెండే, ఇది ఇప్పుడు ట్రెండే. ఈ ఫోక్ ని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రజెంట్ ఉన్న ఫోక్ ని ట్రెండింగ్ అంటే ఒక ఇండస్ట్రీ అంటే గతంలో మీరు ఒక ఆ రంగంలో ఊపిరు ఫోక్లా అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఫోక్, ఎందుకంటే మీరు ఆల్రెడీ గతంలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా. సో ప్రజెంట్ ఉన్న ఫోక్ ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది, నడుస్తుంది. మళ్ళీ అవే సాంగ్స్ ని మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు, కొంచెం చేంజ్ చేసి. పెద్ద తేడా ఏం లేదు, కానీ బాగుంది. మళ్ళీ అలాంటి మళ్ళీ గుర్తు చేస్తూ మళ్ళీ, అంటే ఒకప్పుడు డాన్సులు ఇవన్నీ లేకుండే, ఇప్పుడు డాన్సర్లు వచ్చిర్రు, అలా మ్యూజిషియన్స్ వచ్చి చాలా మంది కొత్త కొత్త వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కాబట్టి, అంటే ఈ తరం అనేది కంటిన్యూ అవుతుంది. ఏమనిపిస్తుంటది ఈ ఫోక్ లా డాన్సులు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే? ఎవరైనా టాలెంట్ ఉంది, చేస్తున్నారు. కోపం ఎప్పుడు రాలే? లేదు, అంతా అంటే ఇష్టం, లైక్ అంతే, మంచిగా చేస్తున్నారు అందరూ. ఇష్టం. ఇంకోటి కూడా అడుగుతా, వాస్తవంగా చెప్పండి, ఫోక్ సాంగ్లలో నెగిటివ్గా, అంటే నెగిటివ్ కూడా కొన్ని వస్తున్నాయి, అంటే డబల్ మీనింగ్ వర్డ్స్తో కూడా కొన్ని సాంగ్స్ వస్తున్నాయి. అలాంటివి ఉన్నప్పుడు, అలాంటివి వచ్చినప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఫోక్ అనేది డెవలప్ అవుతుంది అనుకుంటారా, లేకుంటే ఈ ఫోక్ అనేది నెగిటివ్ వచ్చి ఇంకా బ్లేమ్ అవుతుంది అనుకుంటారా? నెగిటివ్ అని ఏం లేదు. జానపదం అనేది అంటే ఐ మీన్ ఎట్లా అంటారు, కొంచెం కామెడీ పాటలు ఉంటాయి, భావమర్దలు ఆ వరుస పాటలు కూడా ఉంటాయి. అట్లేం లేదు, అదా ఒక భాగం, ఇది కూడా ఒక భాగమే. ఓకే. సో ప్రతిదాన్ని మీరు అట్లా ఎప్పుడు నెగిటివ్ అని ఏమి ఉండదు. జానపదాలు అంటేనే భావమర్దలు ఆ టైపు. ఐ మీన్ ఏమంటారు, సరసం పాటలా, ఒకసారి చెప్పండి. భావమర్దల సరసం పాటలు. ఓకే. అట్లుంటాయి కదా, అట్లా అట్లా దాన్ని ఎప్పుడు తప్పు పట్టద్దు పాటలని. సో అది పక్కన పెడితే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫాలోవర్స్ ఎంతమంది? మేబీ 58. 58 ఫాలోవర్స్. సో ఎన్ని రాండమ్ మెసేజ్లు వచ్చినాయి అందులో వల్గర్గా కానీ? వల్గర్గా నాకు ఎప్పుడు రాలే. అంటే మనం ఆ రీల్స్ కూడా చేసే మన బిహేవియర్ మీద ఉంటుంది ఏదైనా. సో మనం నీట్గా చేస్తే నీట్గానే మెసేజ్ పెడతారు, మనం చాలా గలీజ్గా చేస్తే గలీజ్గానే వస్తాయి. ఓకే. అట్లా నాకు ఎప్పుడు మంచి పాజిటివ్గా అక్క చెల్లె ఇట్లా ఈ టైప్లో చేస్తారు, ఫ్రెండ్షిప్గా చేస్తారు చాలా మంది. ఈ సాంగ్స్ బాగుంటాయి. దుబాయ్ నుంచి, అబుదాబి మన ఫ్యాన్స్ ఉంటారు. అదే అడుగుదాం అనుకున్నా, ఎలా ఉంది దుబాయ్కి వెళ్ళొచ్చారు? బాగుంది. ఇది నేను వెళ్ళిన సెకండ్ టైం అనమాట. ఎప్పుడు వెళ్ళినా దుబాయ్ని ఎప్పుడు తలెత్తుకొనే చూడాలి మనం, అంతే. ఆ అందాలు వేరే ఉంటాయి కదా దుబాయ్ అందాలు. అంటే మన హైదరాబాద్ అందాలు బాగాలేవా? బాగానే ఉన్నాయి. ఇది అదే అదొక కంట్రీ, ఒక దుబాయ్ కాబట్టి, హైయెస్ట్ కంట్రీ కాబట్టి అది ఖచ్చితంగా అందాలు వేరే ఉంటాయి కదా మరి. సో ఓకే, ఈ రోజే మీ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. సో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది. సో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నేను మహేష్ మేము తెలంగాణ ఫార్మేషన్ డేకి దుబాయ్ వెళ్ళినాము. సో అక్కడ మాకు డిస్కషన్ అయిందనమాట, సోనీ ఇట్లా నేను పాట చేస్తున్నా,
నువ్వు యాక్టింగ్ చేయిసాను నా పాటల్లో నేను చేద్దాము అని అన్నారు. ఓకే డన్ చేద్దాం అని చెప్పి నేను యాక్చువల్గా ఎవరి ఛానల్స్కి చేయను, నా ఛానల్లోనే నేను చేస్తాను అనమాట. సో బాగుంది పాట కూడా నాకు బాగా నచ్చింది. నాకు అమ్మవారు అంటే బాగా ఇష్టం అనమాట, ఎల్లమ్మ తల్లి. సో అది ఆటోమేటిక్గా చేసేసినాం ఆ వీడియో. ఓకే. సో మీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో? నాకు ప్రజెంట్ అయితే నేను మా మదర్ చనిపోయించి ఛానల్ మళ్ళీ నేను కంటిన్యూ చేయలేదు, ఇప్పటి చేస్తా. 5,000 ఏమో ఉన్నట్టున్నారు. ఓకే. రెవెన్యూ వస్తుందా? అంటే వచ్చింది, ఇక స్టాప్ అయిపోయింది. అంటే ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? నాకు తెలిసి మినిమం లక్షలనే ఉంటుంది. లక్షలలో ఏం లేదు, నా వ్యూసే చూసుకో, లక్షలు ఏం లేదు, జస్ట్. సో మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా మీ సాంగ్స్ కి. అంటే వేరే, అది నా ఛానల్ కాదు, మానుకోట ప్రసాద్ అన్న ఛానల్ ఉంది. నేను రీసెంట్ గా పెట్టుకున్నా, జస్ట్ ఒక 2 years అవుతుంది నేను పెట్టి, అంతే. ఓకే సరే. ప్రతి ఒక్క లైఫ్ లో ద సపోర్టివ్ పర్సన్ అన్న ఒకరు ఉంటారు. సో అది ఎవరైనా కానీ, లైక్ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, బ్రదర్ కానీ, సో వాట్ ఎవర్ మేబీ ఎవరైనా కానీ, సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎవరంటే ఏం చెప్తావు? మా మమ్మీ మా డాడీ. సో పేరెంట్స్ అంటావు? అంతే, వాళ్ళకి మించింది నాకు ఎవ్వరు లేరు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇంకోటి, ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్లోకి రావద్దు అన్న సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఒకసారి నా లైఫ్లో ఒకటి జరిగింది, అది గుర్తుకొచ్చినప్పుడల్లా కళ్ళల్లో బాగా అది ఏమంటారు డైజెషన్ కాదు, అది గుర్తు చేసుకున్నప్పుడల్లా. మేము ఏం లేని ఒక టైంలో, అంటే మా మమ్మీకి మా డాడీకి ఇట్లా ఫీవర్ వచ్చి పడుకున్నారు ఒక రోజు. మా దగ్గర మనీ అంటే నేను అప్పుడు దుమ్దాం లేసి ఒక 500 వచ్చేటివి నాకు, ఎగిరి దుంకి పాడి చేసి ఉద్యమం అప్పుడు ఒక 500 వచ్చేటివి. సో వీళ్ళు నేను వచ్చేసరికి పడుకొని ఉన్నారు, కాలు ఇంట్లో రైస్ లేవు ఏం లేవు ఒక రోజు. సో నేను వచ్చేసరికి పడుకొని ఉన్నారు. వెళ్ళి మమ్మీ ఏమైంది అని అంటే, చాయ్ పెట్టుకుని తాగినామని. నీ దగ్గర చాయ్కి కూడా పైసలు ఎక్కడ, 1000 రూపాయలు లేదన్నారు కదా. అంటే నువ్వు ఎప్పుడో ఆడుకుంటే వేసిన పైసలు ట్యాంకులో పడ్డాయి, ఆ 5 రూపీస్ కాయిన్ తీసుకొచ్చి నేను పాల ప్యాకెట్ తెచ్చుకున్నా అని అన్నది మా మమ్మీ. బాగా ఫీవర్ వచ్చింది అప్పుడు మమ్మీకి డాడీకి ఇద్దరికి, లేవలేని స్థితి అప్పుడు. నేను ఇక మాట అన్నగానే గుండె ఇట్లా చలించిపోయింది. అబ్బాయి ఇది కాదు కదా లైఫ్, నేను కష్టపడాలి, అది ఇది. ఇక అది ఆ మెమొరీ అదంతా నేను మర్చిపోలేను, అది బాగా మైండ్లో నాకు ఫిక్స్ అయిపోయింది. అప్పుడు అనిపించింది, మేము మా ఇల్లు కూడా రేకులు ఉంటుండే, పడుకుంటే వాటర్ గారేది, వర్షాకాలం ఇబ్బంది, ఎండాకాలం ఇబ్బంది చాలా ఫేస్ చేసాం. తర్వాత నాకు జాబ్ వచ్చినాక ఇల్లు కట్టేసిన నేను, మా పేరెంట్స్కి గిఫ్ట్ ఇచ్చిన, G+1 మా ఇల్లు. సో గిఫ్ట్ ఇచ్చేసిన నేను వాళ్ళకి. ఇది కాదు కదా లైఫ్, ఒక ఆడపిల్లగా నేను మా పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలని నేను ఇచ్చేసిన, అంతే. ఎక్స్పెక్ట్ చేశారా? వాళ్ళు అసలు ఎక్కడో తినడానికి కూడా లేకున్న స్థితి నుంచి ఐఫోన్ ఏదండి మీది? 15 Pro Max. ఐఫోన్ 15 Pro Max, ఒక బిల్డింగ్, G+1 బిల్డింగ్, వాచ్ ఎంత ఉంటుంది? యాపిల్ 9 series. యాపిల్ 9 series. సో మిడిల్ చైన్ ఎంత ఉంటుంది? తులము. ఇవి గోల్డ్? లేదు, రోల్ గోల్డ్ ఇది. ఓకే. చేతిలో ఏమైనా గోల్డ్ ఉన్నాయా? గోల్డ్ ఇవి 2. అబ్బా, ఏంటి ఆ సీక్రెట్? ఏంటి సక్సెస్ సీక్రెట్ మీది? సక్సెస్ సీక్రెట్ అంటే జాబ్ వచ్చింది కదా, అదే పెద్ద సీక్రెట్. నాకేం లేదు, ఇక జాబ్ రావడం, చిట్టీలు వేయడం, పైసలు, అట్లా కంటిన్యూ చేసిన. అంటే ఈ సందర్భాలు గడిపినప్పుడు యాజ్ అమ్మాయిగా, ఆడపిల్లగా, అంటే బయట చూస్తూ ఉంటాం మనం, బయటకు వెళ్ళినప్పుడు కూడా వేరే పేరెంట్స్ని కానీ, లేకపోతే వేరే చుట్టుపక్కల ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి షాపింగ్కి వెళ్ళేసి వచ్చి అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని వచ్చి తిని అలా హ్యాపీగా ఉండే వాళ్ళ లైఫ్ని చూస్తూ ఉంటే, ఆ సందర్భాలలో మీరు ఉన్నప్పుడు ఏమనిపిస్తుండే మీకు? చాలా అంటే బాధ అనిపిస్తుండే, పేరెంట్స్ తోటి ఎక్కువ డిస్కషన్ చేయబోతుండే. నేను ఆ కష్టం అనేది నా కళ్ళతోటి చూసిన. నేను మా మమ్మీ ఎట్లా కష్టపడుతుంది, వాళ్ళు హ్యాపీ ఉన్నారు, పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డ్రెస్సులు కొనుక్కున్న, పండుగలు వచ్చినా, ఏం చేసినా అనిపించేది. కానీ ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా కష్టపడతా అనేది నాకు ఆ గట్టి నమ్మకం నాకు ఉండే. సో ఆ నమ్మకమే ఈరోజు ఇట్లా. నిజంగా చూస్తూ ఉంటాం, అంటే స్క్రీన్ పైన కనిపించే ఆ ఫేసులు కానీ అనుకుంటాం మనం, అరే వీళ్ళకి ఏందిరా ఫుల్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి అని అనుకుంటాం. కానీ లోతుకి వెళ్తే తెలుస్తుంది. సో ఫస్ట్ మిమ్మల్ని నేను చూసిన వెంటనే నేనే అనుకున్నా, రిచ్ కిట్ అనుకున్నా. రిచ్ కిట్ బాగా మెయింటైన్ చేస్తుంది, డైలీ జిమ్ పోతుంది, చూడడానికి బాగుంది, ఫుల్ చిల్ అవుతుంది, BMW తిరుగుతుంది, బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తుంది. నేను అలా అనుకున్న, ఒక సాంగ్ కి బాగానే తీసుకుంటుంది అని చెప్పి అనుకున్నా. వాస్తవంగా ఇంకోటి, ఒక సాంగ్ ఎంత తీసుకుంటావు? అంటే నేను ఇంతవరకు అయితే నా ఛానల్కే వాడుకున్నా.
ఇంకా వేరే ఛానల్స్ నేను ఎప్పుడు వాడలే, ప్రసాద్ అన్నకు వాడిన అంతే. ఓకే. ఇంకోటి చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కానీ ఒక సాంగ్ తీయాలి, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక డైలమాలో ఉన్నారు. సో అదే మీరు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను అడుగుతున్నా, ఒక సాంగ్ తీయాలంటే ఒక నార్మల్ రేంజ్లో సాంగ్ విత్ వీడియో ఇవన్నీ రికార్డింగ్ చేయాలంటే ఎంతవరకు ఖర్చు అవుతుంటుంది? ఒకప్పుడు మేము పాడినప్పుడు పూత పూత మా ఆ టైంలో అయితే ఒక 20,000 అయిపోతుండే. పాట 10,000, మ్యూజిక్ 10,000 అవుతుండే, ఇంకో 5,000 కెమెరా, ఇంకో 5,000 ఎడిటింగ్ అవుతుండే. 20,000లో మాకు క్లోజ్ అప్పుడు, అంటే స్టూడియో వర్షన్ చేసుకున్నప్పుడు. అంటే బయట చేసినా కూడా అవుట్పుట్లో కూడా మంచిగానే 20-25,000 లాస్ట్. ఇప్పుడున్న ఈ ట్రెండ్కి అయితే నువ్వు 1,00,000 పెట్టినా కూడా రాదు. ఆ మ్యూజిక్కే ఇప్పుడు 50-60 వేలు తీసుకుంటున్నారు షూట్కి, అవుట్డోర్కి. ఇప్పుడు ఎటు లేదన్నా 2 లక్షలు అవుతున్నాయి పాటకి మినిమం. పక్కా అదైతే మినిమం 2 లక్షలు పెట్టుకొని ఒక సాంగ్ తీయాలని చెప్పి చెప్తారు కంపల్సరీ. ఇప్పుడు మరి ఆ ట్రెండ్ అట్లనే ఉంది. అందరు కూడా ఇప్పుడు డిమాండ్ ప్రతి ఒక్కరు. ఇప్పుడు పేరు వచ్చినాక ప్రతి ఒక్క డాన్సర్లు అయినా ఎవరైనా. ఓకే. సో అట్లనే ఉండాలి, కంటిన్యూ జరగాలి ఇది కూడా ఇట్లనే. ఓకే. సో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు ఇష్టమైన సింగర్ అంటే ఆ వర్షన్లో చెప్పినా పర్లేదు, ఆ వర్షన్ చెప్పండి ఫస్ట్, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆ ట్రెండ్ అవుతున్న వాళ్ళు చెప్పండి. నాకు ఇష్టమైన సింగర్ గీతా రబారి అని, గుజరాత్ సింగర్ తను. కింజల్ దేవి అని తను. బాగా వీళ్ళ సాంగ్స్ బాగుంటాయి. తెలుగులో అంటున్నాను. తెలుగులో తప్పించుకుందామని చెప్పి ప్లాన్ చేసారు. ఒక పేరు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారని చెప్పి తప్పించుకుందామని చెప్పి అటు గుజరాత్కి వెళ్ళిపోయారు. తెలుగు పాటలు కూడా ఇష్టమే, అందరు లైక్ అందరు సాంగ్స్ వింటా. ప్రత్యేకంగా ఏదైనా సింగర్ ఇష్టమా? ప్రత్యేకంగా అంటే ఏం లేదు, అందరు పాటలు వింటా, అందరు ఇష్టమే నాకు. పర్టికులర్ గా నేను వినేది అయితే గుజరాత్ వాళ్ళు ఉన్నారు ఆ సింగర్స్ పాటలు అంటే బాగా చాలా నీట్ గా మేడం కవర్ చేసింది అనమాట. సరే, సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న వాళ్ళది, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళది ఫోక్ లో అందరికి ఇష్టమే, వింటుంటా, అన్ని పాటలు వింటుంటా నేను. అన్ని పాటలు వింటూ ఉంటాం. ఓకే. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ నెక్స్ట్ అంటూ ఇవే ఫోక్ సాంగ్స్ నా ఛానల్లో వేయడం, అంబేద్కర్ పాటలు కానీ ఇవి చేయాలని ఉంది నాకు నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ రెడీ ఉందా ఆల్రెడీ? నెక్స్ట్ ఇంకా చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో ఏదైనా అంబేద్కర్ సాంగ్ పాడతావా? ఓకే, డన్. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలిసి పాటలు వాడేము, మా సీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వడువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలిసి పాటలు వాడేము, సీకటి మా బతుకుల్లో సూర్యుడు వడువంగో. నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, మా దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలిసి పాటలు వాడేము, మా సీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వడవంగో. సూపర్, నిజంగా. సో ప్రతి ఒక్క పాటలు పాడుతున్నారు అంటే ఉద్యమ సమయంలో కానీ, సో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ కానీ, సో చాలా అద్భుతమైన సాంగ్ అయితే పాడారు. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా వెళ్ళాలి, ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. క్యూబ్ టీవీ యాజమాన్యానికి అవకాశం ఇచ్చిన నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.